ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తున్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41-42 వచనములు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రభువుని వెంబడించేటువంటి విశ్వాసులు ఎలా ఉండాలో యేసుక్రీస్తు వారు ప్రాముఖ్యముగా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రవచించేటువంటి వారంటే నీ జాతకాలు. ప్రవక్తలు అనంటే అంతకుముందు దేవుని మాటలు చెప్పేవారు. ఇప్పుడు ప్రవక్తలంతా కూడా సొంత మాటలు, ఆ మనిషికి కావలసినటువంటి జాతకాలు చెప్పేటువంటి ప్రవక్తలే ఎక్కువ ఉన్నారు. ఇది సత్యం. ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు ప్రవక్త అని ప్రవక్తను నువ్వు చేర్చుకున్నావంటే ఆ ప్రవక్త ఫలమే నువ్వు పొందుకుంటావు. అలాగే నీతిమంతుడు ఇతను అని నీతిమంతుడు నువ్వు చేర్చుకున్నట్లయితే ఆ ఫలము నువ్వు పొందుకుంటావు. కానీ ఎప్పుడైతే ఇతను దేవుని శిష్యుడు అంటే ఎవరు? అసలు యేసయ్య ఏమి చేశారో, యేసయ్య ఎలా బ్రతికారో, యేసయ్య ఏది బోధించారో దానిని మాత్రమే చేసేటువంటి వారు, చెప్పేటువంటి వారు. శిష్యుడు అని అంటే గురువు ఎలా చేశారో అలాగే చేసేటువంటి వారినే శిష్యుడు అని అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు శిష్యులు తక్కువ, శిష్యులు లేరు వాస్తవంగా. కానీ క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మన జీవితాల్లో కూడా యేసయ్యకి శిష్యులుగా మనం ఉన్నామా, లేదా వంశపారపర్యంగానో, లేదా ఏదైనా అద్భుతం కోసం నమ్ముకున్నామో, ఏదైనా కార్యము జరిగినప్పుడు నమ్ముకున్నామో, అలాగ జీవిస్తూ ఉన్నామా? జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకనంటే ప్రభు వారు ఇక్కడ ఒక ఆశీర్వాదాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. శిష్యుడు అని ఎవరినేనంటే గొప్ప 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 వారిని కాదు, చిన్నవారిని లేదా ఏ ఫేమస్ లేని వారిని శిష్యుడిని మాత్రమే. మరలా ఏ ఫేమస్ లేని వారిని అంటే ఎవరినంటే వారిని కాదు. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. యేసయ్య పోలికలు అనంటే మనస్తత్వము కలిగినటువంటి వారు, యేసయ్య బోధ కలిగినటువంటి వారిని శిష్యులు అంటారు. యేసయ్య శిష్యులు. వారికి నీవు చన్నీళ్ళు ఇచ్చినా కూడా నీ ఫలము పోగొట్టుకోవు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే అర్థం ఏంటి? ప్రవక్త ఫలం పోవచ్చేమో, నీతిమంతుని ఫలం పోవచ్చేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దాని అర్థం అదే. గమనించాలి లేఖనాన్ని. నీవు ఎప్పుడైతే యేసయ్య శిష్యుడు ఇతనని నువ్వు ఎప్పుడైతే అతనికి నీవు చన్నీళ్ళు ఇస్తావో, చిన్నవారికి మనం చన్నీళ్ళు ఇస్తామా? ప్రియ దేవుని బిడ్డలారా, మొత్తం ఈరోజు దేవుని శిష్యులందరికీ కన్నీళ్ళే. చన్నీళ్ళు లేవు ఎవరికి కూడా. చన్నీళ్ళు, కూలింగ్ వాటర్ బాటిళ్ళు, ఇంకా లేదంటే కాస్ట్లీ వాటర్, కాస్ట్లీ పరిస్థితి అంతా వాళ్ళకే, వేరే వాళ్ళకి. ఆలోచించిన జాగ్రత్తగా. కానీ దేవుని శిష్యులకు మాత్రం కన్నీళ్ళే ఇస్తున్నారు. వేరేదేం లేదు, వేరేదేం చేయట్లేదు. మందిరం కట్టుకోలేకపోతున్నారు. దేవుని సేవ చేయడానికి ముందుకి వెళ్ళడానికి ఏ సౌకర్యము లేదు. ఏమన్నంటే ప్రార్థించండి, దేవుడు దయచేస్తారంటారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ చిన్నవారికి చన్నీళ్ళు మీరు ఇచ్చినట్లయితే మీ ఫలము పోగొట్టుకోరు. అది అలాగే శాశ్వతముగా, బహుమానముగా ప్రభు సన్నిధిలో పోగొట్టుకోకుండా అలాగే ఉంటుందంట. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసి ఇప్పటికైనా గమనించు. లక్షల కోట్ల సంఘాలకి సహాయం చేస్తూ ఉన్నావా? ఏమి లేనటువంటి నిజమైన యేసయ్య శిష్యులకి సహాయం చేస్తూ ఉన్నావా? సత్యవాక్య బోధకులకు సహాయం చేస్తూ ఉన్నావా? నిలబడుతూ ఉన్నావా? అబద్ధ బోధకులకి
అన్యాయం అక్రమం చేసేటువంటి లేనిపోని బోధలు బోధించే వారికి సపోర్టుగా ఉన్నావా? ఇప్పటికైనా నువ్వు గమనించి 2026 సంవత్సరము అన్ని సంవత్సరాలు గడిచిపోతున్న సమయం అయిపోతూ ఉంది. ఇంకా ఆ బీద సేవకులు, సత్యమైన బోధకులు అలాగే కన్నీళ్లతో ఉన్నారు. మీరు వారిని పట్టించుకోవట్లేదు. మీ ఫలం వెళ్ళిపోతుందని జ్ఞాపకం చేసుకొని ఎప్పటికైనా సరే నా ఫలము నిలిచుండాలి ప్రభువా, అయ్యా నీ శిష్యులు నేను పట్టించుకుంటాను నాయన, నీ శిష్యులకు నేను చన్నీళ్ళు ఇస్తాను ప్రభువా, సహకరిస్తాను నాయన. చన్నీళ్ళు అంటే అర్థం ప్రియ దేవుని బిడ్డ, వారి మనస్సుకి ఆనందమును కలుగు చేయడము, దేవుని సేవకు సహకరించడము, సత్య బోధకులకు, శిష్యులకు, సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చిన శిష్యులు, దేవుని వెంబడించిన శిష్యులు, గమనించండి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా. వారి హృదయాన్ని మీరు సంతోషపెట్టి దేవుని యొక్క పరిచర్యకు సహకరించితే మీ ఫలము శాశ్వతముగా అలాగే ఉంటుంది, పోగొట్టుకొనరు అని యేసయ్య వాగ్దానము చేస్తూ ఉన్నారు. మరి పరిచర్యలో నీవు సహకారిగా ఉన్నావా? సహకరిస్తూ ఉన్నారా? సత్య బోధకులకు, శిష్యులకు ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఉంటే మీ ఫలం నిలిచుంటుందని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. మిగతా అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. ఏది కూడా పైకి వెళ్ళదు పరలోకానికి, నిత్య రాజ్యానికి, దేవుని దగ్గరికి. ఒక్కటే వెళుతుంది. ఎవరేనంటే ఏది వెళుతుందనంటే ఆయన శిష్యులలో ఎవరు చిన్నవారి అయినా సరే వారిని పట్టించుకుంటే, వారికి మీరు చేసినట్లయితే దేవుని దగ్గర స్థిరముగా ఉంటుందని యేసయ్య మాటలు నా మాటలు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. నీ ఫలము పోగొట్టుకోరు, అలాగే ఉంటుందని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. దేవుడి లేఖనము మీకు జ్ఞానము కలిగించినట్లుగా, మీ ఫలము గొప్పగా ఉండునట్లుగా మీ కొరకు ప్రార్థన చేయాలని నా ఆశ ప్రియ దేవుని బిడ్డలారా. మీరు ఫలం పోగొట్టకూడదు. ఎందుకనంటే ఫలాలు పోగొట్టుకుంటారు అనేక మంది. శిష్యులను వెంబడించకుండా ఈ లోకంలో ఉండేటువంటి వ్యసన పరులను, భయంకరమైనటువంటి వారిని వెంబడించి, అబద్ధ బోధకులను వెంబడించి ఫలాలు పోగొట్టుకుంటున్నారు, ఆత్మ ఫలాలు పోగొట్టుకుంటున్నారు, పరలోక ఫలాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు ఆ ఫలం పోగొట్టుకోకూడదని ఉద్దేశంతోనే ఈ లేఖనాన్ని ప్రభువారి కృప ద్వారా మీతో పంచుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మంచి ఆలోచన మీకు కలిగించినట్లుగా ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఫలము నిలుచున్నట్లుగా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. అయ్యా మీ ప్రియ బిడ్డలు నాయన, అయ్యా తండ్రి, మన వాగ్దానం చూసినటువంటి బిడ్డలు ప్రభువా ఆత్మీయముగా స్థిరపరచబడాలి. అయ్యా వాక్యములో ఎదగాలి తండ్రి, సహాయము చేయని నాయన. దేవా మీరే కృపను చూపండి అయ్యా. సత్యాన్ని గ్రహించే మనసును వారికి దయచేయండి అయ్యా. వారు ఏ ఫలము కూడా పోగొట్టుకొనకుందురుగాక మీరే సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి, శిష్యులకు నాయన, అయ్యా తండ్రి, మీ సత్యవాక్య బోధకులకు నాయన, అయ్యా వారిని చేర్చుకునే మనస్సును మీ బిడ్డలకు దయచేసి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. వారి కష్టార్జితాన్ని పోగొట్టుకోకుండా, అయ్యా తండ్రి ప్రభు, వారి ఆత్మీయ ఫలములు పోగొట్టుకోకుండా, నిత్య రాజ్యమును పోగొట్టుకోకుండా, అయ్యా మీ బిడ్డలందరూ తెలివితో, జ్ఞానముతో, ఆత్మీయముగా ఎదుగుటకు సహాయము చేయమని, జ్ఞానముతో, పరలోకపు జ్ఞానముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి, ఈరోజునైనా తండ్రి దయాకిరీటాలు పొందుకొని పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను, భార్య భర్తలను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా సైతాన్ శక్తుల నుంచి విడుదల కలిగించండి. అయ్యా బాధలో, వేదనలో ఉన్న కుటుంబాన్ని దర్శించి ఆదరణ కలిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి విశ్వాసిని, ప్రతి బిడ్డను ఆశీర్వదించి గొప్ప ఫలముతో దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.